హాయ్ టీచర్స్. ఏపీ టెట్లో తప్పనిసరిగా 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి టాపిక్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. వీటిని ఆంగ్లంలో అలంకారాలు అంటారు. మనం తెలుగులో అలంకారాలు అంటాం కదా. ఈ అలంకారాలు అనేవి తెలుగులో ఎలా ఉంటాయో, మనకి తెలుగులో అయితే శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని రకాలు ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనవి ప్రస్తుతానికి మన టెట్ సిలబస్కి అనుగుణంగా టెట్లో వచ్చేటటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద ఇస్తారో అలాంటివి ఒక 10 అలంకారాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, వాట్ ఈస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్? A figure of speech is a special way of using words to make language more effective, beautiful, vivid, and expressive. Generally, what is the purpose of language? To express our ideas. Suppose if you want to express our ideas, you can use a language. So, if you want to use language more effective, what are the for this purpose? What do we use? Yes, a figure of speech. మనం ఈ లాంగ్వేజ్ మరింత ఎఫెక్టివ్గా, బ్యూటిఫుల్గా మనం వాడాలంటే కొన్ని ఫిగర్ ఆఫ్ స్పీచెస్ మనం వాడుతుండాలి. అందులో ముఖ్యమైనవి సిమిలే, మెటాఫోర్, పర్సానిఫికేషన్, alliteration, onomatopoeia, hyperbola, irony, apostrophe, oxymoron, fun. These are the important 10. The first one is simile. In comparison between two unlike things using like or yes. Yes. Okay. ఇక్కడ a comparison between two unlike things. చూడండి, మన తెలుగులో ఉపమాలంకారం అంటుంటాం. ఉపమానాన్ని, ఉపమేయాన్ని మనోహరంగా, రమణీయంగా చెప్పినట్లయితే దాన్ని ఉపమాలంకారం అంటాం. సో ఇంగ్లీష్లో దాన్ని సిమిలే. సిమిలే అంటే ఏ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. లైక్ కానీ ఎస్, యాజ్ కానీ రెండు ఉంటే సెంటెన్స్లో వెంటనే మీరు ఇంకా ఆలోచించకుండా సిమిలే ఆన్సర్ పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. చూడండి, ఇక్కడ అతన్ని లైన్తో పోల్చాం, కానీ దేన్ని ఉపయోగించి? ఎస్, యాజ్ అని. యాజ్ బ్రేవ్ యాజ్ పాజిటివ్ డిగ్రీ, ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లైన్ అంటే లైన్ అంత బ్రేవో అతనంత బ్రేవు అని చెప్పేసి లైన్ వలే చాలా బ్రేవ్ అయిన వాడైనా. ఈజ్ యాజ్ బ్లైండ్ యాజ్ బ్యాట్. ఈ గబ్బిలాలు ఎంత గుడ్డిగా ఉంటాయో, ఈజ్ యాజ్ బ్లైండ్ యాజ్ బ్యాట్. షీ రన్స్ లైక్ ఎ డీర్. ఆమె డీర్ లాగా పరిగెడుతుంది అంటే డీర్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో లైక్, లైక్ అనే పదం వాడాము ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ద బేబీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్. బేబీ ఎలా పడుకుంది? బేబీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్. ఒక చలనం లేకుండా చాలా మత్తు నిద్రలో పడుకుంది అనుకోండి, ద బేబీ స్లెప్ట్ లైక్ ఏ లాగ్. ఇక్కడ చూడండి, ఈ 4 సెంటెన్స్లు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్, యాజ్, ఎస్, యాజ్ అండ్ థర్డ్ సెంటెన్స్లో లైక్ అండ్ ఫోర్త్ సెంటెన్స్లో లైక్. ఎస్, యాజ్ కానీ లైక్ కానీ పదాలు మనం ఉన్నట్లయితే వెంటనే మనం ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉందని మన క్వశ్చన్ అడిగినట్లయితే వెంటనే ఇది సిమిలే ఆన్సర్ పెట్టాలి. ఇది కంపారిజన్. ద సెకండ్ వన్ ఈజ్ మెటాఫోర్. A direct comparison between two unlike things without using like as. ఇందాక సిమిలేలో మనం ఏం చేసాం? లైక్ కానీ యాజ్ కానీ వాడి కంపారిజన్ చేసాం. ఇక్కడ లైక్ కానీ యాజ్ కానీ ఉండదు, కానీ కంపారిజన్ జరుగుతుంది, డైరెక్ట్ కంపారిజన్ జరుగుతుంది. దాన్ని ఒక పదాన్ని ఇంకో పదంతో డైరెక్ట్గా కంపేర్ చేస్తాం. రూపకాలంకారం అంటాం మనం. దానికి షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ కంపారిజన్ గ్యాప్ ఉంచుకోండి దీనికి. ఓకే, టైమ్ ఈజ్ ఏ థీఫ్. టైము థీఫే. ఇంకా థీఫ్ ఎలా ఉంటుందో సేమ్ లక్షణాలు దీనికి అదే. చూడండి, చీకట్లో తాడుని చూసి పామా అని చెప్పి నేను భయపడ్డాను. ఇది రూపకలంకారం. లైఫ్ ఈజ్ జర్నీ. లైఫ్కి జర్నీకి అభేదం, భేదం లేదు అని చెప్పడం కోసం లైఫ్ ఈజ్ ఎ జర్నీ. టైమ్ ఈజ్ మనీ. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఈ వరల్డ్ అంతా కూడా ఒక పెద్ద స్టేజ్, దాని మీద మనం నాటక రంగంలో పనిచేస్తుంది. ఎస్, ఇట్స్ ఎ స్టేజ్. బై యూజింగ్ ది స్టేజ్ వీ కెన్ ప్రిటెండ్ ఆర్ వీ కెన్ యాక్ట్ లైక్ ఏ యాక్టర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ కానీ లేదు, యాజ్ కానీ లేదు, రెండు పదాలు లేకుండా మనం ఇక్కడ ఎలాంటివి వాడుతున్నామంటే డైరెక్ట్ కంపారిజన్. చూడండి, లైక్, యాజ్ ఈ రెండు పదాలు లేనటువంటి సెంటెన్స్ లేనుంటే కంపారిజన్ జరిగితే దాన్ని మెటాఫోర్, రూపకాలంకారం అంటాం తెలుగులో. మెటాఫోర్. ఓకే, ఇందాక మనం ముందు చెప్పుకున్న సెంటెన్స్లో, ముందు చెప్పిన ఫిగర్ ఆఫ్ స్పీచ్లో లైక్ కానీ యాజ్ కానీ ఉంటుంది, దాని సిమిలే.
ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. దాటి కంపారిజన్ కానీ, లైక్ కానీ, యాజ్ కానీ పదాలు లేకుండా కంపారిజన్ జరిగితే మెటాఫోర్. మనకు 1, 2 కన్‌ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. లైక్, యాజ్ వస్తే సిమిలే. ఈ లైక్, యాజ్ లేకుండా కంపారిజన్ జరిగితే గనుక మెటాఫోర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ పర్సోనిఫికేషన్. గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ చూడండి, మనకు 10th క్లాస్‌లో జస్ట్ ద ఫాగ్ కమ్స్ హంచెస్ లైక్ ఎ క్యాట్ అని చెప్తుంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ హ్యూమన్ క్వాలిటీస్ ఆపాదిస్తుంటాం. దేనికి? లివింగ్ థింగ్స్ కానీ, నాన్ లివింగ్ థింగ్స్ కానీ దేనికైనా సరే మనం హ్యూమన్ క్వాలిటీస్ ఆపాదిస్తుంటాం. ఎక్కువగా నాన్ లివింగ్ థింగ్స్. ద విండ్ హౌల్డ్. ద విండ్ హౌల్డ్. ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. ద స్టార్స్ వింక్డ్ ఎట్ అస్. ద అలార్మ్ క్లాక్ స్క్రీమ్డ్. ద అలార్మ్ క్లాక్ స్క్రీమ్డ్. చూడండి ఇక్కడ మనకి ద అలార్మ్ క్లాక్ స్క్రీమ్డ్. ఇక్కడ విండ్ అనే దానికి హ్యూమన్ క్వాలిటీస్ మనం చేసి హౌల్ అని, ద విండ్ విస్పర్డ్. నిజంగా విండ్ మర్మ చేస్తుందా, రహస్యంగా గనుకుతుందా, రహస్యంగా చెబుతుందా సీక్రెట్స్ను. ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. ఆ ట్రీస్ ద్వారా మనకి విస్పరింగ్ చేస్తుంది అని చెప్పేసి మనం ఈ హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఆపాదించినట్లయితే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ అలిటరేషన్. ద రిపిటేషన్ ఆఫ్ సేమ్ కాన్సోనెంట్. అంటే మన తెలుగులో శబ్దాలంకారాలు అంటుంటాం. శబ్దాలంకారాలు అంటే ఏంటి? హల్లులు కానీ సేమ్ రిపిటేషన్ ఆఫ్ కన్సోనెంట్స్. ఈ సేమ్ సౌండ్ స్టార్టింగ్లో వస్తే దాన్ని అలిటరేషన్ అంటారు ఇంగ్లీష్లో. ద సేమ్ స్టార్టింగ్ సౌండ్ రిపీటెడ్. పీటర్ పైపర్ పిక్డ్ పెప్పర్స్. సీ షెల్స్. Music bees buzzed by. మిక్కీ మౌస్ మేక్ మ్యూజిక్. చూడండి ఇక్కడ ఎం మా సౌండ్ వస్తుంది. మిక్కీ మౌస్ మేక్ మ్యూజిక్. ఫస్ట్ సెంటెన్స్లో పా. పీటర్ పైపర్ పిక్డ్ పెప్పర్స్. చూడండి ఇక్కడ సేమ్ ద రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే ఏంటి? ఏఈఐఓయూలు ఓవెల్స్. అవి కాకుండా ఉన్నవన్నీ కూడా కాన్సోనెంట్స్. మన తెలుగులో హల్లులు అంటుంటాం కదా, అవి కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్ సౌండ్స్ కనుక ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో ప్రతి పదానికి దగ్గరగా నియర్ బై వర్డ్స్, దగ్గరలో ఉన్న పదాలు కానీ, దగ్గరగా నెక్స్ట్ సక్సెసివ్ వర్డ్స్ కానీ ఏదైనా సరే ఈ కాన్సోనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతే దాన్ని అలిటరేషన్ అంటాం. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ రిపీట్ అయినటువంటి కాన్సోనెంట్స్ కనిపించినాయి అనుకోండి, వెంటనే అలిటరేషన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్, అనోమోటోఫోయియా. The use of words that imitate natural sounds. అనోమోటోఫోయియా అంటే సౌండ్ వర్డ్స్. చూడండి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ సౌండ్ ఏం చేస్తుంది? హిస్ అని సౌండ్ చేస్తుంది. ద స్నేక్ హిస్డ్. ద బీస్ బజ్డ్ అరౌండ్ ద ఫ్లవర్స్. బీస్ బజ్డ్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సౌండ్ అవి చేసే న్యాచురల్ సౌండే పదాల కింద వస్తే కనుక, సపోజ్ అవి చేసే న్యాచురల్ సౌండ్స్ సేమ్ పదం కింద వస్తే కనుక దాన్ని ద బీస్ బజ్డ్ అరౌండ్ ద ఫ్లవర్స్. ద క్లాక్ వెంట్ టిక్ టాక్ టిక్ టాక్. జనరల్లీ వాట్ ఈస్ ద న్యాచురల్ సౌండ్ దట్ వాజ్ దట్ ద క్లాక్ మే? ఎస్, న్యాచురల్ సౌండ్ ఏం సౌండ్ చేస్తుంది? టిక్ టాక్ టిక్ టాక్. దిస్ ఈస్ ద సౌండ్ దట్ ఈస్ రిపీటెడ్. సో ద న్యాచురల్ సౌండ్ ఇక్కడ మన సెంటెన్స్లో ఉన్నట్లయితే, అబ్జెక్ట్ చేసే న్యాచురల్ సౌండ్ సెంటెన్స్లో ఉన్నట్లయితే యూజ్ ఆఫ్ వర్డ్స్, అలాంటి వర్డ్స్ ఉంటే కనుక దాన్ని ఒనోమోటోఫోయియా. ద థండర్ బూమ్డ్ లౌడ్లీ. చూడండి, ద థండర్ భూముడు మీన్స్ ఎస్, చాలా లౌడ్లీ, చాలా భీకరంగా ఉరుగుతుంది అని చెప్పడం కోసం ఎస్, థండర్ బూమ్డ్ లౌడ్లీ. ఇలాంటి వర్డ్స్ బజ్డ్, టిక్ టాక్, హిస్డ్, భూమ్డ్ ఇలాంటి పదాలు మనకు ఉన్నట్లయితే వెంటనే మనం ఒనోమోటోఫోయియా అని చెప్తాం. నెక్స్ట్ వన్, హైపర్బోలా. A deliberate exaggeration for emphasis or effect. A deliberate exaggeration for emphasis or effect. ఎగ్జాగరేషన్ అంటే మన తెలుగులో ఒక అలంకారం ఉంది, గుర్తు తెచ్చుకుంటే ఒకసారి. తెలుగులో దీనికి సంబంధించిన అలంకారం ఏముంది? ఎస్, ఎగ్జాక్ట్లీ, అతిశయోక్తి. హైపర్బోలా ఎగ్జాగరేషన్, లేనిది ఉన్నట్లుగా అతిగా చేసి చెప్పడం. ఎస్, మా పొలంలో బంగారం పండుతుంది. నిజంగా బంగారం పండుతుందా? నో. సో
అలాంటి సెంటెన్స్‌లు ఏమైనా మనం అతిశయోక్తిగా చెప్పినట్లయితే దాన్ని హైపర్బోలా అంటాం. ఇంగ్లీష్‌లో దాన్ని హైపర్బోలా, ఎగ్జాగరేషన్ దాని షార్ట్‌కట్. ఎగ్జాగరేషన్ జ్ఞాపకం ఉంచుకోండి. ఐ హావ్ టోల్డ్ యూ 1000 టైమ్స్. నేను 1000 సార్లు చెప్పానురా అంటుంటాం. ఐ హావ్ టోల్డ్ యూ మిలియన్ టైమ్స్ అంటాం. నిజంగా మిలియన్ టైమ్స్ చెప్తావా? నో, నో. చాలా సార్లు చెప్పాను అనడానికి దాని అతిశయోక్తిగా 1000 టైమ్స్. 1000 టైమ్స్. దిస్ బ్యాగ్ వేస్ ఎ టన్. అమ్మో! ఈ బ్యాగ్ టన్ను బరువు ఉందిరా అంటుంటాం. యాక్చువల్‌గా టన్ను బరువు ఉంటుందా బ్యాగు? నో, నో. అక్కడ ఎగ్జాగరేషన్ అని ఉన్నదాన్ని అతిగా చేసి డెలిబరేట్ ఎగ్జాగరేషన్ ఫర్ ఎంఫసిస్ బాగా నొక్కి చెప్పడం కోసం, ఇది చాలా బరువు ఉందిరా అని చెప్పడం కోసం దిస్ బ్యాగ్ వేస్ ఎ టన్ అని చెప్తుంటాం. షీ క్రైస్ ఎ రివర్ ఆఫ్ టియర్స్. కన్నీరు నదిలాగా ఏడ్చేసిందిరా ఆ అమ్మాయి అని చెప్తుంటాం. షీ క్రైస్ ఎ రివర్ ఆఫ్ టియర్స్. రివర్ ఆఫ్ టీయర్స్. నిజంగా ఆ కన్నీరు ఓ రివర్ అవుతుందా? నో. చాలా ఎక్కువగా ఏడ్చింది అని చెప్పడం కోసం షీ క్రైస్ ఏ రివర్ ఆఫ్ టీయర్స్ అని చెప్పి ఎగ్జాగరేట్ చేస్తున్నాం. ఐయామ్ సో హంగ్రీ. ఐ కుడ్ ఈట్ ఎ హార్స్. చాలా ఆకలిగా ఉందిరా నేను గుర్రాన్ని కూడా తినేస్తానని చెప్పేసి అన్నామనుకోండి. అంటే అంత ఆకలిగా ఉంది నాకు అని చెప్పడం కోసం ఎక్కువ సేపు చెప్పినట్లయితే దాన్ని హైపర్బోలా. ఇలాంటి అతిశయోక్తి సెంటెన్స్‌లు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే మీరు హైపర్బోలా అని ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐరానీ. A figure of speech in which the intended meaning is opposite to the literal meaning. చూడండి ఒకసారి డెఫినేషన్ అర్థం చేసుకోండి. A figure of speech in which the intended meaning is opposite to the literal meaning. మీనింగ్ ఆపోజిట్ టు వాట్ ఈజ్ సెడ్. మనం చెప్పేదానికి ఆపోజిట్ సెడ్ మీనింగ్ ఉందనుకోండి. అసలు యాక్చువల్‌గా ఫైర్ స్టేషన్ ఎందుకు ఉండాలి? యెస్, టు పుట్ అవుట్ ద ఫైర్. యెస్, మనం జనరల్‌గా ఎక్స్టింగ్విష్ చేయడానికి ఉండాలి ఫైర్‌ని. కానీ ఫైర్ స్టేషన్ అంటుకుపోతే? అంటే ఈ ఎక్స్టింగ్విష్ చేయాల్సినటువంటి లేదంటే మంటలు ఆర్పేయవలసినటువంటి ఫైర్ స్టేషన్ అంటుకుపోయిందనుకోండి, దానికి ఆపోజిట్ మీనింగే కదా! వాట్ ఈజ్ సెడ్? ద మీనింగ్ ఆపోజిట్ టు వాట్ ఈజ్ సెడ్. అది చేయాల్సిన పని కన్నా ఆపోజిట్ సెంటెన్స్ 2 ఒక సెంటెన్స్‌లో సేమ్ ఆపోజిట్ లిటరల్ మీనింగు, ఇంటెండెడ్ మీనింగు, లిటరల్ మీనింగ్ ఆపోజిట్ టు ద లిటరల్ మీనింగ్ 2 ఉన్నట్లయితే దాన్ని ఐరానీ అంటాం. డెంటిస్ట్ హ్యాడ్ బ్యాడ్ టీత్. డెంటిస్ట్ ఎందుకు ఉండాలి? యాక్చువల్‌గా యెస్, హి క్యూర్డ్ ద బ్యాడ్ టీత్. కానీ అతనికే బ్యాడ్ టీత్ ఉంటే ఇది ఆపోజిట్ మీనింగ్. ఏ పోలీస్ స్టేషన్ గెట్స్ రాబ్డ్. పోలీస్ స్టేషన్ గెట్స్ రాబ్డ్. అలా పోలీస్ స్టేషన్ ఉన్నది రాబరర్స్‌ని పట్టుకోవడానికి లేకపోతే థీవ్స్‌ని పట్టుకోవడానికి. కానీ ఆ పోలీస్ స్టేషనే దొంగతనానికి గురైందనుకోండి, అది అపోజిట్ టు వాట్ ఈజ్ సెడ్. ఏ ట్రాఫిక్ పోలీస్‌మెన్ ఈస్ ఫైన్డ్ ఫర్ బ్రేకింగ్ ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ట్రాఫిక్ పోలీస్‌మెన్‌కే ఫైన్ ఏసారనుకోండి. దీస్ ఆర్ ఆల్ ఐరానీ. అంటే వ్యంగ్యంగా అంటే అది చేయాల్సిన పనికి ఆపోజిట్‌గా మనం కనిపించినట్లయితే వ్యంగ్య ధోరణిలో కనిపించినట్లయితే దాన్ని ఐరానీ అంటారు. నెక్స్ట్ ఎయిత్ వన్ అపాస్ట్రఫీ. A direct address to an absent person, an abstract idea or a non-living object. చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి. ఏ డైరెక్ట్ అడ్రస్ టు ఎన్ ఆబ్సెంట్ పర్సన్. అక్కడ ఉండడు పర్సన్. అబ్స్ట్రాక్ట్ ఐడియా, అక్కడ ఐడియా ఉండదు. ఏ నాన్ లివింగ్ థింగ్, ఆబ్సెంట్ నాన్ లివింగ్ థింగ్. అలా లివింగ్ థింగ్ కాదు, దాంతో మాట్లాడుతుంటాం ఒకసారి. స్పీకింగ్ టు ఎన్ ఆబ్సెంట్ పర్సన్ ఆ థింగ్. ఇది షార్ట్ కట్ దీనికి. అపాస్ట్రఫీ అంటే స్పీకింగ్ టు ఎన్ అబ్సెంట్ పర్సన్. మూన్ షైన్ అపాన్ అస్. ఓ మూన్, ప్లీజ్ షైన్ అపాన్ అస్. మా మీద నీ వెన్నెల కురిపించు, నీ ప్రకాశం మా మీద కురిపించు. ఓ మూన్ అంటే ఇక్కడ మూన్ అనేది నాన్ లివింగ్ థింగ్. ఈ నాన్ లివింగ్ థింగ్ని మనం ఏం చేస్తున్నాం? అడ్రస్ చేస్తున్నాం. ఏ డైరెక్ట్ అడ్రస్ టు ఎన్ అబ్సెంట్ పర్సన్ ఆర్ అబ్సెంట్ నాన్ లివింగ్ థింగ్. ఓ నేచర్ టీచ్ మీ యువర్ వేస్. ఓ నేచర్ టీచ్ మీ యువర్ వేస్. ఓ గాడ్ హెల్ప్ మీ. ఓ గాడ్ హెల్ప్ మీ. ఓ డెత్ వేర్ ఈస్ దై స్టింగ్. ఇలా నాన్ లివింగ్ థింగ్స్ కానీ అబ్స్ట్రాక్ట్ ఐడియాని కానీ అలాగే ఆబ్సెంట్ పర్సన్ కానీ మనం అడ్రస్ చేస్తున్నట్లయితే దాన్ని అపాస్ట్రఫీ. ఇట్స్ ఏ వన్ టైప్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్.
మనకు ఆప్షన్స్‌లో ఇస్తుంటాడు. "ఓ మూన్ షైన్ అపాన్ అస్" అని చెప్పేసి వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటుంటాడు. లేకపోతే చిన్న పోయెమ్ ఇస్తాడు. అందులో వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ బై ద పోయెట్. ఈ పోయెట్ చేత ఉపయోగించబడినటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతాడు. యెస్, ఎగ్జాక్ట్‌లీ మనం అపాస్ట్రఫీ అని పెట్టాలి ఇక్కడ. డైరెక్ట్ అడ్రెస్ టు ఎన్ అబ్సెంట్ పర్సన్. ఓకే, హావ్ యూ అండర్‌స్టూడ్? నౌ కమ్ టు ద నెక్స్ట్ ఆక్సిమోరాన్. Oxymoron. Oxymoron means a combination of two contradictory opposite words. Contradictory అంటే కాంట్రాడిక్టరీ అంటే ఏంటి? రెండు క్వైట్ ఆపోజిట్. ఈ ఆపోజిట్ వర్డ్స్ టుగెదర్, రెండు ఆపోజిట్ వర్డ్స్ కలిసి వచ్చినాయి అనుకోండి ఒక సెంటెన్స్లో, ఆక్సిమోరాన్ అని చెప్పి వెంటనే మనం ఆన్సర్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. అలా సీక్రెట్ అంటే రహస్యం, ఇట్స్ క్లోజ్డ్ వన్, బట్ ఓపెన్ సీక్రెట్, లివింగ్ డెడ్, బిట్టర్ స్వీట్, స్వీట్ సారో. చూడండి ఇవన్నీ ఆపోజిట్. ఈ ఆపోజిట్ వర్డ్స్ దే ఆర్ యూజ్డ్ టుగెదర్. సో కాంబినేషన్ ఆఫ్ టూ కాంట్రాడిక్టరీ అండ్ ఆపోజిట్ వర్డ్స్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరాన్. ఓకే, నౌ నెక్స్ట్ ఫన్. Fun, a play on words that exploit different meaning of a word. Play on words తో మనం ప్లే చేస్తుంటాం ఇక్కడ. A bicycle cannot stand on its own because it is too tired. చూడండి ఇక్కడ ఆ వర్డ్స్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్లే ఆన్ వర్డ్స్. ఆ వర్డ్స్తో ఆడుతుంటాం. మన తెలుగులో పెరగడం, పెరుగు, రెండు పెరగడమే. పెరుగు అనే పదం ఒక నౌన్, పెరుగుట అనేది మళ్ళీ అక్కడ వెర్బ్ కింద వాడచ్చు, వేరే మీనింగ్. సో అలాగే ఇక్కడ వర్డ్స్తో మనం ప్లే చేసినట్లయితే దాన్ని ఫన్ అంటాం. ఇది ఎక్కువగా అంత ఇంపార్టెంట్ కాదు 10th వన్, బట్ మనం ఒక అవగాహన కల్పించుకోవాలి కాబట్టి. ఎ బాయిల్డ్ ఎగ్ ఈజ్ హార్డ్ టు బీట్. ద మ్యాథ్ టీచర్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే మ్యాథ్స్ టీచర్కి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ. అలా మ్యాథ్స్ టీచరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు, అలాంటిది ఆయనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆ వర్డ్స్ని మ్యాథ్స్ టీచర్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, మనం ఇలాంటి ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏ సెంటెన్స్ ఇచ్చి ఒక పోయం ఇచ్చి వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ వాజ్ యూజ్డ్ బై ద పోయెట్ అని క్వశ్చన్ అడిగినట్లయితే వెంటనే మనం ఈ 10 ఈ 10 కూడా బాగా తరువుగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం 1 or 2 క్వశ్చన్స్ ఇందులో మనకి 1Aలో అది 2A తీసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ అలాగే మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ రెండాటిల్లో కూడా మనకి అందులో బిట్ ఇందులో బిట్ కూడా వస్తుంది. అలాగే 1A అయితే జనరల్ ఇంగ్లీష్లో 1 or 2 బిట్స్ ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద కంపల్సరీ వస్తుంటుంది. థ్యాంక్ యూ టీచర్స్. నెక్స్ట్ వీడియోలో ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద ఏ క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయి అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.